నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆలంపూర్ ఆలయాలను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఆలంపూర్ నుంచి శ్రీశైలం వరకు బోటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం నూతన డీసీపీ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలిటి దామోదర్ గుప్తా సూర్యాపేట రహదారుల విస్తరణ డ్రైనేజీ నిర్మాణపు పనులపై జగదీష్ రెడ్డి సమీక్ష నిర్మాణ పనుల్లో మట్టికి బదులు కంకర పొడిని వినియోగించాలని అధికారులకు సూచన బెజవాడలో విషాదం ప్రేమ జంట ఆత్మహత్య యత్నం ప్రియురాలు మృతి ప్రియుడి పరిస్థితి విషమం ఇక డీటెయిల్స్ చూస్తే జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ ఆలయాలను తెలంగాణ రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ దర్శించుకున్నారు అనంతరం ఆలయ ప్రాంతంలోని తుంగభద్ర పుష్కర ఘాట్ను పరిశీలించి ఆలంపూర్ నుంచి శ్రీశైలం వరకు బోటింగ్ ఏర్పాటు చేస్తామని ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు పంపాలని సంబంధిత అధికారులను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు అవతల ఒక రెస్టారెంట్ గెస్ట్ హౌస్ ప్రపోజ్ పెట్టండి చిన్నగా మళ్ళీ లింక్ ఆ మూడు ఊర్లకు లింక్ అవుతుంది సెంట్రల్ ఆంధ్రప్రదేశ్ కానీ గ్రామాలు మన ఇప్పుడు ఏమైందంటే ఏటికి అవతలు ఉన్నదిగా నిరాధారణ గురై ఇటు కాకుండా చిన్న డెవలప్మెంట్ ఫోకస్ చేయాలి చిన్న ఒక గార్డెన్ ఒక యూనిక్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయండి అక్కడ చేస్తే ఇక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ పోతారు ఆ మూడు విలేజ్ కూడా దగ్గర రానికి పోనీకే ట్రాన్స్పోర్ట్ ఇట్లయితుంది బై రోడ్ అట్లయితుంది నీళ్ళల్లో ఈ టెంపుల్కి వస్తారు శ్రీశైలం కోనోళ్ళు ఉంటారు ఈ టెంపుల్కి వచ్చి అవతలకి పోయి ధైర్య 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 అజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య పరమార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం एकधा ब्रह्मण उपहरते एकदेवी जमानायुस्तेजो ददाति जय बोलो गणेश महाराज की जय श्रीमन्महागणाधिपते महानीराजन दीपं समर्पयामि ఇక జనగామలో నూతన డీసీపీ కార్యాలయ నిర్మాణ పనులను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలిటి దామోదర్ గుప్తా పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మొక్కలు నాటి సంరక్షించాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు మామిడి నేను పెట్టేది
డిపార్ట్మెంట్ వర్క్స్ కానివ్వండి, అట్లా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇన్ని డిపార్ట్మెంట్ వర్క్స్ మాకు ఇస్తున్నాయంటే మా ఇంజనీరింగ్ వ్యవస్థ మంచిగా ఉంది కాబట్టి, మా టెండర్స్ విధానం కానీ క్వాలిటీలో కానీ టైం బౌండ్ ఇస్తుంది కాబట్టి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్సే కాక ఈ వర్క్స్ అని కూడా టేకప్ చేసి టైంలీ మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. అంటే మీకు తెలియాలని చెప్తున్నాం. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, వెటర్నరీ, చాలా డిపార్ట్మెంట్, ఎక్సైజ్, వెటర్నరీ, ఎవరికి అవసరం ఉన్నా కూడా. ఇదివరకు ఫైర్ స్టేషన్, ఫైర్ డిపార్ట్మెంట్, ఇక్కడ మొన్ననే కరీంనగర్లో ట్రెజరీ ఇనాగ్రేషన్ కూడా చేశాం. ట్రెజరీ డిపార్ట్మెంట్ రెనోవేషన్ వర్క్స్ ఇస్తున్నాం. మొత్తం ట్రెజరీ బిల్డింగ్స్ మీరు చూస్తున్నారండి, పాత బిల్డింగ్స్ 25 లక్షలు 50 లక్షలు పెద్ద బిల్డింగ్ అయితే 25 లక్షలు చిన్న బిల్డింగ్ అయితే ఇచ్చి మేము రాష్ట్రం అంతా కూడా ట్రెజరీస్ కూడా రెనోవేషన్ చేస్తుంది పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్. జిల్లాలో కూడా మరి వరంగల్ కమిషనరేట్ కొద్దిగా కాంట్రాక్టర్ దానివల్ల కొద్దిగా లీగల్గా మేము దీని కొరకు వచ్చాము. లీగల్గా మేము వర్క్స్ ఏం చేయాలని అడ్వైజ్ తీసుకొని అధ్యయనం. వరంగల్ ఉమ్మడి జిల్లాలో భూపాల్పల్లి, జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో డిపిఓ బిల్డింగ్, అలాగే మహబూబాబాద్లో డిపిఓ బిల్డింగ్ 25 కోట్లతోటి టెండర్స్ వచ్చి వర్క్స్ కూడా ప్రోగ్రెస్ లో ఉన్నాయి. వర్క్ చాలా చిన్న అమౌంట్ అవసరం ఉంది. ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది. దానికి కూడా మేము ఖచ్చితంగా వారు చెప్పినట్టు మిగతా ఫండ్స్ ఎంత అవసరం ఉన్నదో అంతా మేము శాంక్షన్ చేసి ఇమీడియట్ ఇనాగ్రేషన్ కొరకు కూడా ఖచ్చితంగా జనగామ డీసీపీ ఆఫీస్ కూడా మేము చేస్తామండి. అట్లనే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ గౌరవనీయులు మల్లారెడ్డి గారు, ఐజీ గారు, వారు మా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గారు, మరి చీఫ్ ఇంజనీర్ గోపాలకృష్ణ గారు, ఈ వరంగల్ శ్రీనివాసరావు గారు, మరి వీరు మా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ టెండర్ సిస్టమ్ కూడా ఆన్లైన్ టెండర్స్ చూస్తున్నారు. ఇక హైదరాబాద్ లోని యోక్షగుండం విశ్వేశ్వరాయ భవన్ లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పబ్లిక్ హెల్త్ అధికారులతో సూర్యాపేట పట్టణంలోని రహదారుల విస్తరణ, డ్రైనేజీ నిర్మాణపు పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంలో మట్టికి బదులు కంకర పొడినే వినియోగించాలని అధికారులకు సూచించారు. ఇక సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కిడ్నీ వ్యాధితో గత 2 సంవత్సరాల నుండి బాధపడుతున్న దుద్దడ పరశురాములు, వారి కూతురు జాహ్నవి తీవ్రమైన కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న వారిరువురికి చెల్లాపురం గ్రామ నివాసి మట్ట మల్లారెడ్డి, నక్క యాదగిరి, అబ్బులు యాదగిరికి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వం వారి కుటుంబానికి ఆదుకోవాలని, మెరుగైన వైద్యం చేయించాలని, దాతలు తమకు తోచిన విధంగా సహకారం అందించి వారిని ఆదుకోవాలని అన్నారు. చికిత్స పొందుతూ డయాలసిస్ చేయించుకుంటున్నాను. మా కూతురు గుడక బాగాలేదు. ఆమె గుడక అనారోగ్యంతో బాధపడుతుంది. 3 సార్లు ఆపరేషన్ చేయించినాము. ఇప్పుడు మొదటి స్థాయిలో కిడ్నీది ప్రాబ్లం అని డాక్టర్లు అంటున్నారు.
ఇప్పుడు ఆమెకు తొందరగా క్యూర్ అవుతుంది హాస్పిటల్లో చూపించుకుంటే. మామూలుగా ఎంత కావాలి అమ్మాయికి కావాలంటే? మామూలుగా అంటే ఇప్పుడు డాక్టర్లు అయితే 2 లక్షలు 5 లక్షల దాకా అని చెప్తున్నారు. ఇది అనేది కన్ఫర్మ్ చెప్తలేదు. ఇప్పుడు ఆమెకు క్యూర్ తొందరగా అవుతుందని చెప్తున్నారు. ఇక నాకు డయాలసిస్ నడుస్తుంది ప్రస్తుతం సిద్దిపేట హాస్పిటల్లో. ఇక అన్నీ అమ్ముకొని చూపెట్టుకుంటున్నాను. ఏమన్నా ఆర్థిక సాయం కూడా చాలు వాళ్ళు వచ్చి చేసినారు. ఇంకోరైనా ముందుకు దయతలిచి ఆర్థిక సాయం చేయగలరని కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు మంచిగా గౌడు యాదాన్ని సాయం చేస్తుండ్రు. వాళ్ళకి సేవ్ చేసుకోరా. దుద్దెడ పరశురాములకు అనారోగ్యం అనగా కిడ్నీలు పాడేని అని మన విలేకరులు మిత్రులు మా దృష్టికి తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వాస్తవంగా మానవత్వం నాకు చలించిపోయి వీరి ఇంటి దగ్గరికి వచ్చి చూసేసరికి వాళ్ళ గోస మామూలుగా అనిపించలేదు. తక్షణ సాయంగా నా వంతుకు ఒక 5,000 రూపాయలు వాళ్ళకి సాయం చేసినాను. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు కానీ ఎంపీ గారు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి వీళ్ళ ప్రాణాన్ని కాపాడవలసిందిగా దయచేసి వేడుకుంటున్నాను. పరశురాములు మరియు వాళ్ళ పాప కూడా అనారోగ్యానికి గురైంది. ఇట్టి తల్లి తండ్రి కూతుర్ని మంచి మానవత్వంతో ఎవరైనా దాతలు ఉంటే కూడా వారికి సహాయాన్ని అందించి వారి మానవత్వాన్ని చాటుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం చేసి వాళ్ళని ఆదుకోవాలని కోరుతున్నాను. ఇక బెజవాడలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ప్రియురాలు నాగ గౌతమి మృతి చెందగా గుడివాడకు చెందిన ప్రియుడు లోకేష్ ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గాంధీనగర్ జగపతి హోటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన నాగ గౌతమి ఓ ప్రైవేట్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న బెజవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బతుకున్నాడు, అమ్మ చనిపోయింది. ఏం జరిగింది? చూడు చూడు ఎందులో ఏమన్నాయి ఇంట్లో చూడు బాటిల్ పాయిజన్ బాటిల్ ఏమన్నా. ఇక కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని నాగుల మల్యాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో నాగుల మల్యాల గ్రామం స్వచ్ఛ గ్రామంగా ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నాయిని ప్రసాద్, ఉప సర్పంచ్ కట్ల సుమలత శ్రీనివాస్, గ్రామ పంచాయతీ సెక్రటరీలను గ్రామ వార్డు మెంబర్లు మరియు గ్రామ ప్రజలు శాల్వా వేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు మాట్లాడుతూ స్వచ్ఛ గ్రామంగా ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. యూనిసెఫ్ మరియు ఎస్బిఎం స్వచ్ఛ భారత్ మిషన్ వారు మా గ్రామాన్ని పరిశీలించి కరీంనగర్ జిల్లాలో నాగులమల్యాల మరియు ఫకీర్పేట 2 గ్రామాలు చాలా స్వచ్ఛ గ్రామాలుగా ఉన్నాయని నిర్ధారించి కలెక్టర్ గారికి ఇచ్చిన నివేదిక ప్రకారం మాకు మొన్న జరిగిన 3 రాష్ట్రాల సమ్మేళనంలో మాకు ఈ ప్రశంసా పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, మా గ్రామంలోని ప్రతి ఒక్కరికి, మా పాలకవర్గం, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి గారు, కారోబార్, ఉప సర్పంచ్ గారు మరియు విఓఏలు, మహిళా సంఘ సభ్యులు, యువకులు, యువతులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈ ప్రశంసా పత్రం ఒక సంవత్సరం లోపే, మేము ఎంపికైన సంవత్సరం లోపే మాకు రావడం మేము పడ్డ కష్టానికి ఫలితంగా భావిస్తూ ఈ ప్రశంస మాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇంకెవరండి? 3 రాష్ట్రాలలో మా కరీంనగర్ నుంచి 2 విలేజ్లు సెలెక్ట్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందులో మా నాగలమల్యాల సెలెక్ట్ అవ్వడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. నా పేరు సుమార్త శ్రీనివాస్, మాది నాగలమల్యాల, నేను ఉప సర్పంచ్ని. మా గ్రామంలో ప్లాస్టిక్ నిషేధం చేశాము, దానికి జరిమానా కూడా విధించాము. ప్లస్ రోడ్లపైన చెత్త కూడా లేకుండా ఉంచాలని, క్లీన్గా ఉండాలని చేశాము. ఇంకుడు గుంతలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. రోడ్లపైన చెత్త లేకుండా నీట్గా మొత్తం రోడ్ల చుట్టైన గడ్డి అది ఏది లేకుండా గ్రామ పంచాయతీకి సంబంధించిన మా కారోబారు మరియు పంచాయతీ కార్యదర్శి గారు, పారిశుద్ధ్య సిబ్బంది మరియు గ్రామ ప్రజలు అందరూ ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా సహకరిస్తేనే ఇది సాధ్యమైంది. ఏది చేయాలన్నా ఏ ఒక్కరి వల్ల కాదు, ఏ ఇద్దరి వల్ల కాదు. ఒకరు చేస్తా అంటే ఒకరికి వెనకాల తీస్తే ఇంకొకరు చేయనియద్దంటే పనులు ఎప్పుడు కూడా కావు. గ్రామం అభివృద్ధి చేయాలంటే పార్టీలకు అతీతంగా అందరం ఒకటై, మనకు ఎన్నికలప్పుడు పార్టీలు, తర్వాత పార్టీలు అవసరం లేదు, మన గ్రామ అభివృద్ధి కావాలి మనకు. అలాగే పార్టీలకు అతీతంగా నా గ్రామం అనుకొని మా గ్రామ అభివృద్ధి కోసం మరియు పారిశుద్ధ్య గ్రామంగా ఎంపిక కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంపిక కాకముందే దాదాపుగా మేము ఎంపిక అవుతామని గుర్తించి మా కలెక్టర్ గారు మరియు డిఆర్డిఏ పీడీ గారు, డిపిఓ గారు, మా ఎంపీడీఓ గారు 100% మాకు సపోర్ట్ చేసి మేము ఇది సాధించడానికి మా వెనకాల ఉండి నడిపించినందుకు ఎంపీడీఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మాకు చెత్త బుట్టలు రావడం జరిగింది. మా దగ్గర 694 కుటుంబాలు ఉంటే దానికి తడి చెత్త ఒకటి, పొడి చెత్త ఒకటి, 694 ఇంటూ 1294 చెత్త బుట్టలు రావడం జరిగింది. ఈ కార్యక్రమం ఒక వారం రోజుల్లోపు ఏర్పాటు చేసి మాకు సహకరించిన అధికారులను పిలిపించి చెత్త బుట్టల పంపిణీ చేయడం జరుగుతుంది. దాని తర్వాత తడి చెత్త, పొడి చెత్త కంపల్సరీగా చెత్త బుట్టలనే వాడి చెత్త బుట్టల ద్వారానే గ్రామ పంచాయతీ సిబ్బంది కలెక్ట్ చేసి దాన్ని తీసుకెళ్లి కాంపోస్ట్ పిట్లో వేసి ఎరువుగా తయారు చేసి రైతులకు ఇచ్చే కార్యక్రమాన్ని మేము ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్తున్నాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్క అనిల్ వెనకకుంటాడు. ఇక పెద్దపల్లి జిల్లా మంతనిలోని రామ్రెడ్డి కాంప్లెక్స్ లో వసుమతిరేణి ఆసుపత్రిని జెడ్పీ చైర్మన్ పుట్ట మధు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంతని మాజీ సర్పంచ్ పుట్ట శైలజ, మాజీ ఎమ్మెల్యే చంద్రపట్ల రామ్రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. మేము ఎప్పుడైతే మా హాస్పిటల్ లోపల ఇంటర్నల్ అసెస్మెంట్లో, ఇంటర్నల్ డెవలప్మెంట్లో, ఇంటర్నల్గా బయట గోదావరి, బికాస్ నేను ఐ బిలాంగ్స్ టు గోదావరి సింగరేట్స్ కూడా చదువుకొని కరీంనగర్లో సెటిల్ అయ్యాను. మన ప్రాంతం వారి గోదావరి కంటే ఆల్మోస్ట్ సింగరేట్ మంచిగా, మంత్రి ఆల్సో ఆల్మోస్ట్ సింగరేట్. చాలా మంది పేషెంట్స్ అక్కడి నుంచి, అక్కడ నుంచి, ఇక్కడ నుంచి చాలా మంది పేషెంట్స్ అక్కడి నుంచి ఇంత దూరం వచ్చి ట్రీట్మెంట్ చేసిన తర్వాత, సర్జరీస్ అయిన తర్వాత మళ్ళీ అంబులెన్స్లో రావడం, మళ్ళీ అంబులెన్స్లో వెళ్ళడం, దట్ మేక్స్ ఆల్మోస్ట్ 10 to 50,000. ఒక్కసారి అంబులెన్స్లో ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళి మళ్ళీ అంబులెన్స్ తీసుకొని వచ్చి కుట్లు ఇప్పించుకొని వెనక్కి వెళ్ళే పేషెంట్ స్పెండ్ 10,000 రూపీస్. సో ఆ 10,000 రూపీస్ స్పెండ్ చేసే క్యాండిడేట్ వల్ల ట్రావెలింగ్లో కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అక్కడ చాలా మంది పేషెంట్స్. సో మనం ఒక థాట్ ఇచ్చాను, గోదావరిఖని మంత్రి, గోదావరిఖని అనుకున్న మంత్రి. ఐ వాజ్ నాట్ హ్యావింగ్ ద థాట్ ఇన్ మై మైండ్. గోదావరిఖనిలో ఒక విజిట్ సెంటర్ పెట్టుకుంటే, మనం ఒక అవుట్రీచ్ సెంటర్ లాగా పెట్టుకుంటే పేషెంట్ ఇబ్బంది కాకుండా ఉంటుంది. అండ్ బేసికలీ మనం ఒక ప్లేస్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తున్నామంటే
we are cutting down our patients. Hospital వచ్చే పేషెంట్స్ మనం కట్ చేస్తాం. We lose our revenue at Reni Hospital Karimnagar, but we don't want that. We want to give service to Reni Hospitals. ఇక్కడ ఒక బ్రహ్మాండమైన ఫెసిలిటీస్, దాదాపు మల్టీ స్పెషాలిటీ, అది కూడా ఫేమస్ డాక్టర్స్ ఈరోజు మంతెల్ల రామరెడ్డి కాంప్లెక్స్లో ఏర్పాటు చేయడం మంతెని వాసులకి గ్రామస్తులందరూ కూడా చాలా చాలా సంతోషం. వాస్తవంగా మంతెనిలో ఉన్న చాలా మందికి ఒక చిరకాల కోరిక ఉండే మంతెనిలో ఒక మంచి హాస్పిటల్, స్పెషల్లీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఒక మంచి హాస్పిటల్ ఉంటే చాలా మందికి ఇక్కడ హెల్ప్ అవుతుంది అనేది ఒక ఆశ ఉండే. చాలా మంది వస్తున్నారు పోతున్నారు, కానీ ఎవరు మాత్రం ఈ హాస్పిటల్ ఇక్కడ నిర్మిస్తలేని ఒక బాధ కూడా ఉండే. మరి అలాంటి కోరిక బాధ ఇవాళ డాక్టర్ బంగారు స్వామి గారు ఇక్కడికి వచ్చి రెనీ హాస్పిటల్ పెట్టడం మా అందరి అదృష్టం లేకుండా భావిస్తున్నా. ఇక్కడ మంతని ప్రాంతానికి రెనీ హాస్పిటల్ వస్తుంది అంటే కేవలం ఒకటే ఉద్దేశంతో వస్తుంది బాబు. ఈ మంతని లాంటి ప్రాంతం కొంచెం రిమోట్ ఏరియాస్ ఉంటాయి కాబట్టి చాలా మందికి వైద్యం అందుబాటులో ఉండదు, చాలా నిరుపేదలు ఉంటారు ఇక్కడ. వీళ్ళందరికీ వైద్య సౌకర్యాలు మనం అందుబాటులో తీసుకురావాలని ఒక మంచి ఆలోచనతోనే ఈరోజు డాక్టర్ బంగారు స్వామి గారు ఇక్కడ మంతెల హాస్పిటల్ తీసుకురావడం జరుగుతుంది. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో మాజీ మంత్రి డీకే అరుణ గృహంలో మహా పడిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గురువు గోపాలకృష్ణ స్వామి చేతుల మీదుగా పడిపూజ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దీక్షాపరులు భక్తులు భారీగా హాజరయ్యారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని SM ఫంక్షన్ హాల్లో క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ సందర్భంగా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. క్రిస్టియానిటీ ఏం నేర్పించిందంటే ప్రేమ, శాంతి, సోదర భావం, క్షమాగుణం, తప్పు చేసిన వాళ్ళని కూడా క్షమించండి అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి జీసస్ అని కూడా మరొకసారి మీకు చెప్తున్నాను. అలాంటి గొప్ప ఇక నిరుపేదలకు కంటి ఆసుపత్రి అండగా నిలుస్తుందని మాజీ ఎమ్మెల్యే నారాయణ పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా ముద్దోలోని బోస్లే గోపాలరావు పటేల్ ఆసుపత్రిలో 23వ వారోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నారాయణ పటేల్ హాజరై ఆసుపత్రిలో జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి మేనేజర్ సందీప్ రావు గురించి మాట్లాడుతూ గత 23 సంవత్సరాలు ఆసుపత్రి చేసిన సేవతో పాటు చూపులేని వారికి సమస్యలు తీర్చడంలో ముందున్నారని ప్రశంసించారు. వాళ్ళు ల్యాండ్ ప్రసాద్ ల్యాండ్స్ వారు అప్పట్లో ఎన్ జనార్దన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు ఆ ల్యాండ్ అక్కడ ఇప్పించడం జరిగింది. ఈ విషయం నాకెట్లా తెలిసిందంటే నేను చెక్ డొనేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఎన్ జనార్దన్ రెడ్డి గారు కంటి ఆపరేషన్ కోసం వచ్చారు. ఆ పక్కనే కూర్చున్నారు ముఖ్యమంత్రి, ఎక్స్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఎంపీగా ఉన్నప్పుడు ఖానాపూర్ అక్కడ ఎందుకోసం అంటే గతంలో దామోదర్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేశారు, అక్కడ ఇప్పుడున్న మంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేశారు. అక్కడ ఏదైనా ఎమ్మెల్యే 4,58,500 మంది రోగుల్ని ఇక్కడ పరీక్షించడం జరిగింది. దాదాపుగా దాంట్లో 1,00,000 మంది డబ్బున్న వాళ్ళైనా 4 లక్షల మంది పేద ప్రజలకు వీళ్ళు సేవ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా 23 సంవత్సరంలో 53% మనం చూపించిన దాంట్లో నాన్ పేయింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా లాస్ట్ ఇయర్ 38% ఉండే, అంతకుముందు 44 ఉండే, 74 ఉండే, 54 ఉండే, ఈ రకంగా పర్సంటేజ్ ప్రకారం మనం పెరగడం జరిగింది. మరి వచ్చిన వాళ్ళకు కూడా చాలా మందికి ఫ్రీగా పేదవాళ్ళు ఉంటే ఎవరి రికమెండేషన్ లేకుండా, ఎవరి ఉత్తరం లేకుండా ఆసుపత్రి వాళ్ళే
దాంట్లో ఎలాంటి భేదభావం లేకుండా వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆలంపూర్ ఆలయాలను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రులు. ఆలంపూర్ నుంచి శ్రీశైలం వరకు బోటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం. నూతన డీసీపీ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలిటి దామోదర్ గుప్తా. సూర్యాపేట రహదారుల విస్తరణ, డ్రైనేజీ నిర్మాణపు పనులపై జగదీష్ రెడ్డి సమీక్ష. నిర్మాణ పనుల్లో మట్టికి బదులు కంకర పొడిని వినియోగించాలని అధికారులకు సూచన. బెజవాడలో విషాదం, ప్రేమ జంట ఆత్మహత్య యత్నం. ప్రియురాలు మృతి, ప్రియుడి పరిస్థితి విషమం. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.